Ganga Goya. Ya, oi. Uneloto. Ganga Goya. Ya, oi. Uneloto. Ganga Goya. Ya, oi. Uneloto. మాట్లాడతారా మీరు? అందరికీ నమస్తే. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. హిందువులు ప్రతి దగ్గర కూడా ఈ మధ్య చాలా దాడులు గురి కాబడుతున్నారు, చులకన కాబడుతున్నారు. తారక మంత్రం అని మనం రామనామాన్ని జపిస్తూ ఉంటాం. ఎన్నో సందర్భాల్లో రామనామ జపం గురించి, రాముడి గురించి, ఆయన యొక్క కృష్ణుడి యొక్క ఖ్యాతి గురించి, కీర్తి గురించి, ఆయన యొక్క విశిష్టత గురించి, గీతాచారంతో గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అలాంటిది సింపుల్గా అందరికీ ముక్తి మార్గం ఏదంటే హరే రామ హరే కృష్ణ మంత్రాన్ని జపించండి అని మనం బోధిస్తూ ఉంటాం. అంత చిన్న చిన్న మంత్రాల్లో ఎంతో నిగూఢ అర్థాలు దాగి ఉన్నాయి మన హిందూ ధర్మంలో. అలాంటి హరే రామ హరే కృష్ణ అని మనం భక్తితో మాట్లాడుతూ మంత్రాన్ని జపిస్తూ ఉన్న మన హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీస్తూ దేవిశ్రీ ప్రసాద్ గారు అంటావా మామ, అంటావా మామ అంటూ కూడా పాడిన ఈయన ఈరోజు హరే రామ హరే కృష్ణ మంత్రాన్ని కూడా అలా ఐటమ్ సాంగ్స్ జోడించినట్టుగానే ఈయన కూడా ఆమెతో నృత్యం చేస్తూ అశ్లీలంగా బికినీలు వేయించి ఎన్నో విధంగా హిందువులందరూ బాధపడే విధంగా వాళ్ళ మనోభావాలు దెబ్బతీస్తారని కూడా తెలియకుండా ఒక హిందూ అయ్యుండి అసలు భగవంతునికి ఏమాత్రం విలువ ఇవ్వకుండా హరే రామ హరే కృష్ణ అని భక్తితో మాట్లాడేసిన మంత్రాన్ని తీసుకొని నువ్వు ఒక ఐటమ్ సాంగ్ చేస్తూ ఆమెతో పాటు కలిసి నర్తిస్తూ ఆ డాన్సులు చేస్తున్న మీరు హిందువులు అని చెప్పుకోవడానికి ఈరోజు సిగ్గుపడండి దేవిశ్రీ ప్రసాద్ గారు. కనీసం ఆలోచన లేకుండా మా అందరినీ బాధపడుతూ సముద్రం ఒక సముద్రం ప్రదేశంలో ఒక సముద్రం దగ్గర బికినీలు వేయించి హరే రామ హరే కృష్ణ ప్రే అయితే మేము అందరూ ఎంత ఫీల్ అవుతాం. ప్రతి ఒక్కరూ బాధపడాల్సిన విషయం ఇది. హిందువులందరూ కూడా గట్టిగా ఒక మ్యూజిక్ డైరెక్టర్ అయితే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయితే స్టార్ అయితే ఏదైనా చేయొచ్చా? స్టార్ అయితే బట్టలు ఇప్పేసుకొని ఏది పడితే అది చేసేస్తుంది, అది ఒక హల్చల్ అయిపోయి మీరు హిట్ అయిపోవాలనుకుంటున్నారా? అంటే మేము ఇచ్చే డబ్బులతోనే కదా మీరంతా చేసేది, మీరంతా ముందుకెళ్ళేది. అంటే మీరు కూడా సినిమా ఆర్టిస్ట్ అయితే నేను ధర్మం కోసం సినిమాలు కూడా మానేసి కూర్చున్నాం, చాలా విషయాల్లో వదిలేసుకున్నాం. ఎందుకంటే హిందూ ధర్మానికి ఉన్న ప్రాశస్త్యాన్ని మీరు కాపాడకపోయినా దాన్ని పరువు తీయకండి. దయచేసి దాన్ని కొంచెం ఆలోచించండి, ఆ విధంగా ప్రవర్తించండి. దేవిశ్రీ ప్రసాద్ గారు మీరు